చాలా మంది అనుకుంటారు, అవతల వ్యక్తి బాధపడకూడదనే కదా చిన్న అబద్ధం చెప్పాను. ఇందులో తప్పేముంది అని. కానీ నిజానికి ప్రేమలో అబద్ధం ఎంత చిన్నదైనా అది చేసే గాయం మాత్రం చాలా పెద్దది. నువ్వు చెప్పే అబద్ధం వల్ల ఆ క్షణానికి గొడవ ఆగిపోవచ్చు. కానీ ఆ అబద్ధం ఎప్పుడో ఒకప్పుడు బయటపడినప్పుడు అవతల వ్యక్తికి నీ మీద ఉన్న నమ్మకం చచ్చిపోతుంది. ఒక్కసారి నమ్మకం పోతే ఆ తర్వాత నువ్వు ఎంత నిజం చెప్పినా అది అబద్ధంలాగే కనిపిస్తుంది. రిలేషన్‌షిప్ అనేది నమ్మకం అనే పునాది మీద ఉంటుంది. చిన్న చిన్న అబద్ధాలు ఆ పునాదికి పెట్టే చెదలు లాంటివి. అవి బయటికి కనిపించవు కానీ లోపల బంధాన్ని గుల్ల చేస్తాయి. నిజం చెప్పడం వల్ల ఒకరోజు గొడవ రావచ్చు. కానీ అబద్ధం చెప్తే ఆ బంధమే ముగిసిపోవచ్చు. గుర్తుంచుకో, నీ భాగ్యస్వామికి నిజం చెప్తే వచ్చే కోపం కంటే నువ్వు అబద్ధం చెప్పావని తెలిస్తే వచ్చే ఆవేదన చాలా భయంకరంగా ఉంటుంది. ప్రేమని కాపాడుకోవడానికి అబద్ధాలు అవసరం లేదు. నిజాయితీ ఉంటే చాలు. చిన్న నిజం చెప్పి గొడవ పడండి. కానీ అబద్ధం చెప్పి నమ్మకాన్ని చంపుకోకండి. మీకు నా మాటలు నచ్చితే మన ఛానల్ 'మన కథలు బై రమ్య' ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మరియు షేర్ కూడా చేయండి.